ప్రభుత్వం మారింది, పాలకులు మారారు. అయినా గత ప్రభుత్వంలో కొంతమంది ఉన్నతాధికారులు అలానే కొనసాగుతున్నారు. వారే ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారా? గతంలో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను ఇంకా అదే స్థానంలో కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇంతకీ కాంగ్రెస్ సర్కార్ ఆ ఉన్నతాధికారులను ఎందుకు అలానే ఉంచుతోంది? కొత్త ప్రభుత్వంలోనూ పాత అధికారులదే హవా. కీలక శాఖల్లో చక్రం తిప్పుతున్న పాత ఉన్నతాధికారులు. కొంతమందిని మార్చినా అదే శాఖలో కొనసాగుతున్న మరికొందరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులందరిపై వేటు వేసే పని మొదలుపెట్టింది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన కొంతమంది అధికారులపై వేటు వేసిన ప్రభుత్వం మరికొంతమంది అధికారులను మాత్రం కీలక పదవుల్లోనే కొనసాగిస్తూ వస్తోంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వేటుపడిన అధికారులు మెల్లమెల్లగా పెదవి విప్పుతున్నారు. తమకు పైరవీలతో పని లేదని, ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఎలాంటి పని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పైరవీలు చేసి పోస్టింగులు తెచ్చుకోబోమని కామెంట్స్ చేస్తున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అలా కొనసాగుతున్న వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారు. ఈ అధికారులపై గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పాత వారినే కొనసాగిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్ తో పాటు మున్సిపల్ శాఖ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ లాంటి అధికారులపై వేటు వేసి ఇతర శాఖలకు బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఇప్పుడు ముఖ్యమైన రెవెన్యూ, ఆర్థిక, ఐటీ, పరిశ్రమల శాఖల్లో ఉన్న అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారన్న చర్చ సెక్రటరియట్ వర్గాల్లో కొనసాగుతోంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఆయా శాఖల్లో పనిచేస్తున్న కొంతమంది అధికారులతో సర్కారుకు అవసరం ఉంటుందని, అందుకే కీలక శాఖల అధికారులను కొంతమందిని ఇంకా కొనసాగిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల వరకు ఇప్పుడున్న అధికారులు కొనసాగుతారని, ఆ తర్వాత వీరిపై కూడా వేటుపడే అవకాశం ఉంటుందన్న చర్చ సెక్రటరియట్ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను వరుసపెట్టి ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిశారు. అలా కలిసిన అధికారులు అదే పోస్టుల్లో కొనసాగుతున్నారని, సీఎంను కలవని వారిని మాత్రం ప్రాధాన్యత లేని శాఖలకు బదిలీ చేశారన్న వాదన వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో లూప్ లైన్లో ఉన్న అధికారులు కీలక పోస్టింగుల్లోకి వస్తారా? ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్న అధికారులు లూప్ లైన్లోకి వెళ్తారా అన్నది వేచి చూడాలి.